అందరికీ నమస్కారం. మేషరాశివారికి జూలై 2, 3, 4 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మేషరాశివారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది. అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మేషరాశి వారి గురించి చెప్పాలంటే వారిని అగ్నితత్వానికి ప్రతీకగా చెప్పవచ్చు. వీరిలో పుట్టుకతోనే ఒక తెలియని ధైర్యం, అంతులేని శక్తి దాగి ఉంటాయి. కుజుడు అధిపతి అవ్వడం వల్ల వీరు ఎల్లప్పుడూ ఉత్సాహంగా, చురుకుగా ఉంటూ నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తారు. సహజంగానే వీరు చాలా స్ట్రాంగ్ హార్ట్ కలవారు. జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు కూడా వీరు పెద్దగా ఆందోళన చెందరు. ఎలాంటి కష్టమొచ్చినా దానిని చూసి భయపడి పారిపోవడం వీరికి తెలియదు. నిండు నదిలా ప్రశాంతంగా కనిపిస్తూనే అవసరమైనప్పుడు సునామీలా ఉప్పొంగే శక్తి వీరి సొంతం. వీరి జీవితం చిన్నపటినుంచే ఒక పోరాట క్షేత్రంలా ఉంటుంది. ఎన్నో ఒడిదొడుకులు, సవాళ్లు వీరిని పరీక్షిస్తూ ఉంటాయి. అయితే ఆ కష్టాలే వీరికి గుణపాఠాలుగా మారి జీవితంపై ఒక స్పష్టమైన అవగాహనను కల్పిస్తాయి. అందుకే వీరు ఎవరిపైనా ఆధారపడకుండా స్వయంకృషితో పైకి వస్తారు. నేను ఎవరికీ తక్కువ కాదు, నాకంటూ ఒక గుర్తింపు ఉంది అనే ఆత్మవిశ్వాసం వీరిలో బలంగా ఉంటుంది. ఇతరులు ఒక పనిని చేయగలరంటే తాను దానికి రెట్టింపు స్థాయిలో చేయగలననే పట్టుదల వీరిలో కనిపిస్తుంది. ఇది అహంకారం కాదు, వారి సామర్థ్యమీద వారికే ఉన్న అపారమైన నమ్మకం మాత్రమే. నిజాయితీకి, నిబద్ధతకు వీరు మారుపేరుగా నిలుస్తారు. మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఇంకొకటి మాట్లాడటం వీరికి చేతకాదు. సూటిగా, స్పష్టంగా మాట్లాడతారు. కొన్నిసార్లు వీరి మాటలు అవతలివారికి కఠినంగా అనిపించవచ్చు. కాని ఎవరిని మోసం చేయాలనే దురుద్దేశం వీరికి అస్సలు ఉండదు. ఆధ్యాత్మిక చింతన వీరికి కాస్త ఎక్కువగానే ఉంటుంది. దైవంపై అపారమైన నమ్మకముంచుతారు. కష్టనష్టాలు ఎదురైనప్పుడు అంతా ఆ దేవుడి దయ, ఏది జరిగినా మన మంచికే అని సర్దుకుపోతారు. ఈ నమ్మకమే వారికి కొండంత అండగా నిలిచి ముందుకు నడిపిస్తుంది. అయితే ఇంత మంచి మనసు, నిజాయితీ ఉన్నప్పటికీ వీరి జీవితంలో సమస్యలు ఎందుకు అంత తేలికగా వెంబడిస్తాయి? దీనికి ప్రధాన కారణం వీరి స్వభావమే. వీరు మనుషులను చాలా త్వరగా, గుడ్డిగా నమ్మేస్తారు. తమలాగే అందరూ నిజాయితీగా ఉంటారని భావిస్తారు. కాని అక్కడే పప్పులో కాలేస్తారు. అలాగే వీరిలోని సహాయం చేసే గుణం కూడా కొన్నిసార్లు వీరికి ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. అవతలివారి కష్టం చూడలేరు. తమకు శక్తికి మించి అయినా సహాయం చేయడానికి ముందుకొస్తారు. ఈ బలహీనతను ఆసరాగా చేసుకుని కొందరు స్వార్థపరులు వీరిని వాడుకుని ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటారు. వీరిలో భేదభావం అనేది అస్సలు కనిపించదు. పేద, ధనిక, కులం, మతం వంటి వ్యత్యాసాలను వీరు పట్టించుకోరు. అందరినీ సమానంగా ఆదరిస్తారు. ప్రతి మనిషిలోని మంచితనాన్ని మాత్రమే చూస్తారు. ఈ గుణం వల్ల వీరికి ఎంతోమంది ఆత్మీయులు ఏర్పడతారు. అత్యాశ అనే పదానికి వీరు చాలా దూరం. తమ దగ్గర ఉన్నదానితోనే తృప్తిగా జీవించాలనుకుంటారు. కోట్లు సంపాదించాలనే వెంపర్లాట కంటే ఉన్నంతలో ప్రశాంతంగా బతకాలనే ఆలోచనకే ఎక్కువ విలువిస్తారు. ఆ దేవుడు తమకిచ్చిన దానితో సంతోషపడటమే నిజమైన ఆనందమని భావిస్తారు. అందుకే వీరికి ఇతరులను చూసి అసూయపడే అలవాటు ఉండదు. అవతలివారికి ఎక్కువ ఉంది, నాకు తక్కువ ఉంది అనే పోలికలు పెట్టుకోరు. ప్రతి ఒక్కరి విజయాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తారు. ఈర్ష్య, ద్వేషం వంటి ప్రతికూల ఆలోచనలకు వీరి మనస్సులో చోటుండదు. జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా పైకి మాత్రం ఎప్పుడూ నవ్వుతూ, ఆనందంగా కనిపిస్తారు. ఎందుకంటే ప్రతి సమస్యలోనూ ఒక పరిష్కారాన్ని, ప్రతి చెడులోనూ ఒక మంచిని వెతకడం వీరికి అలవాటు. ఈ సానుకూల దృక్పథమే వీరిని సంతోషంగా జీవించేలా చేస్తుంది. వీరు ఏ పనిని మొదలుపెట్టినా దాని గురించి పూర్తిస్థాయిలో పరిశోధన చేస్తారు. పైపైన ఆలోచించి నిర్ణయాలు తీసుకోరు. సమస్య మూలాల వరకు వెళ్లి దానిని విశ్లేషించి ఆ తర్వాతే ఒక అడుగు ముందుకు వేస్తారు. ఈ ప్రణాళికాబద్ధమైన విధానం వృత్తి జీవితంలో వీరికి ఎంతో మేలు చేస్తుంది. న్యాయం విషయంలో వీరు అస్సలు రాజీపడరు. అన్యాయాన్ని చూస్తూ సహించలేరు. దానిని ఎదిరించడానికి ఎంత దూరమైనా వెళ్తారు. తనకు న్యాయం జరగాలని ఎంతగా కోరుకుంటారో తన చుట్టూ ఉన్నవారికి కూడా అన్యాయం జరగకూడదని బలంగా ఆశిస్తారు. వీరిలోని ఈ న్యాయగుణం, సానుకూల దృక్పథం ఇతరులను అయస్కాంతంలా ఆకర్షిస్తాయి. వీరితో సమయం గడపడానికి, వీరి స్నేహాన్ని పొందడానికి చాలామంది ఇష్టపడతారు. ఎందుకంటే వీరి దగ్గర ఉంటే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చుట్టూ ఉన్నవారు బలంగా నమ్ముతారు. మీరు చేయగల సహాయాన్ని చేయడానికి ఏమాత్రం వెనుకాడరు. ఈ పని నేను చేయగలను, ఇది నా బాధ్యత అనిపిస్తే చాలు తక్షణమే రంగంలోకి దిగుతారు. అవతలి వారికి మాట సాయమైనా, ఆర్థిక సాయమైనా సరే తమకు తోచినంతలో సహాయపడటానికి సిద్ధంగా ఉంటారు. అయితే మీరు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే, మీలోని మంచితనాన్ని, నమ్మే గుణాన్ని అందరూ గౌరవించరు. కాబట్టి ఎవరితోనైనా స్నేహం చేసే ముందు లేదా ఎవరికైనా సహాయం చేసే ముందు కాస్త ఆలోచించండి.
అవతలి వ్యక్తి నిజంగా నమ్మకస్తుడో కాదో నిర్ధారించుకున్న తర్వాతే ముందుకు వెళ్లడం శ్రేయస్కరం. మీలోని ఆవేశాన్ని, తొందరపాటు నిర్ణయాలను కాస్త అదుపులో ఉంచుకోవాలి. కుజ గ్రహ ప్రభావం వల్ల కొన్నిసార్లు ఆలోచించకుండా మాట్లాడటం, పనులు చేయడం జరుగుతుంది. ఇది అనవసరమైన శత్రుత్వాలకు, నష్టాలకు దారితీయవచ్చు. కాబట్టి కాస్త ఓపిక, సంయమనం పాటిస్తే అద్భుతమైన విజయాలు సాధిస్తారు. మొత్తంమీద మేషరాశివారు ధైర్యానికి, నిజాయితీకి, ఆత్మవిశ్వాసానికి, మంచితనానికి నిలువుటద్దం. చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుని మీ బలహీనతలను అధిగమించగలిగితే మీ జీవితంలో మీరు చేరుకోలేని శిఖరాలు అంటూ ఏవీ ఉండవు. మీలోని అగ్నిని సరైన మార్గంలో పెడితే అది మీకు వెలుగునిస్తుంది, 10 మందికి ఆదర్శంగా నిలుస్తుంది. మేషరాశివారికి జూలై 2, 3, 4 తేదీలలో ఏ విధంగా ఉంటుందో మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా జూలై 2వ తేదీ ఫలితాలు గురించి తెలుసుకుందాం. ఈ రోజు మీ కుటుంబ జీవితంలో వాతావరణం నిన్నటితో పోలిస్తే కొంచెం భిన్నంగా ఉంటుంది. చంద్రుడు మీ 6వ ఇంట్లోకి మారడం వల్ల ఇంట్లో చిన్న చిన్న పనుల మీద, బాధ్యతల మీద మీ దృష్టి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొద్దిగా శ్రద్ధ చూపించాల్సి రావచ్చు. అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ రోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 6వ ఇంట్లో చంద్రుడి సంచారం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు, అలసట లేదా మానసిక ఒత్తిడి వంటివి ఎదురయ్యే అవకాశముంది. మీ రోజువారీ పనుల్లో మునిగిపోయి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. సరైన సమయానికి భోజనం చేయడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఉద్యోగస్తులకు ఈ రోజు పనిభారం ఎక్కువగా ఉంటుంది. మీ రోజువారీ పనులు, బాధ్యతలపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి వస్తుంది. సహోద్యోగులతో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. కాని 3వ ఇంట్లో ఉన్న గురువు, సూర్యుడి వల్ల మీరు వాటిని అధిగమించి ముందుకు సాగుతారు. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీ బాధ్యతలను సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. 2వ ఇంట్లో శుక్రుడి స్థానం బలంగా ఉన్నందున డబ్బుకు లోటు ఉండదు. అయితే ఈ రోజు అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశముంది. ముఖ్యంగా ఆరోగ్యం కోసం లేదా పాత అప్పులను తీర్చడం కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. ఖర్చుల విషయంలో ఒక కన్ను వేసి ఉంచడం మంచిది. వ్యాపారస్తులకు ఈ రోజు రోజువారీ కార్యకలాపాలపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరముంటుంది. పోటీదారుల నుండి చిన్న చిన్న సవాళ్లు ఎదురవుతాయి. మీ ఉద్యోగులతో లేదా పనివారితో జాగ్రత్తగా వ్యవహరించండి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం కంటే ప్రస్తుతమున్న పనులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టడం మంచిది. విద్యార్థులకు ఈ రోజు పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. 6వ ఇల్లు పోటీని సూచిస్తుంది కాబట్టి కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధిస్తారు. మీ శ్రమ వృధా పోదు. అయితే కొంచెం మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంది. కాబట్టి మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకోవడం మర్చిపోవద్దు. వివాహితులకు ఈ రోజు ఒకరికొకరు సేవ చేసుకోవడం, బాధ్యతలు పంచుకోవడం వంటి వాటిపై దృష్టి ఉంటుంది. శృంగారభరితమైన వాతావరణం కన్నా ప్రాక్టికల్ విషయాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు. మీ భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించడం మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. అనవసరమైన విమర్శలకు దూరంగా ఉండండి. ప్రేమికులకు ఈ రోజు కొంచెం నిరాశగా అనిపించవచ్చు. కలుసుకోవడానికి సమయం దొరకపోవడం లేదా చిన్న చిన్న విషయాలపై మనస్పర్ధలు రావడం జరగవచ్చు. ఒకరికొకరు అండగా నిలబడటం ముఖ్యం. మీ భాగస్వామి ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మేషరాశివారికి జూలై 3వ తేదీన ఏ విధంగా ఉంటుందో మనం వివరంగా తెలుసుకుందాం. కుటుంబంలో వాతావరణం నిన్నటిలాగే ఉంటుంది. మీ దృష్టి ఎక్కువగా ఇంటి పనుల మీద, బాధ్యతల మీదనే ఉంటుంది. కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడానికి ప్రయత్నిస్తారు. 3వ ఇంట్లో ఉన్న గురువు, సూర్యుడి వల్ల మీ తమ్ముళ్ళు లేదా చెల్లెళ్లతో మీ సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. వారి నుండి మీకు సహాయం లభించవచ్చు. ఆరోగ్యం విషయంలో ఈ రోజు కూడా శ్రద్ధ అవసరం. చంద్రుడు ఇంకా మీ 6వ ఇంట్లోనే సంచరిస్తున్నాడు. కాబట్టి ఆహార నియమాలను పాటించడం, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యం. చిన్న అనారోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయవద్దు. మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి యోగా లేదా ధ్యానం చేయడం మంచిది. ఉద్యోగస్తులకు ఈ రోజు పనిలో మంచి పురోగతి కనిపిస్తుంది. నిన్నటి నుండి ఉన్న పని ఒత్తిడిని మీరు సమర్థవంతంగా ఎదుర్కొంటారు. మీ కష్టానికి పై అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి లేదా మీ పనిలో కొత్త పద్ధతులను ప్రయత్నించడానికి ఇది మంచి రోజు. మీ ధైర్యం, ప్రయత్నాలు మీకు విజయాన్ని అందిస్తాయి. ఆర్థికంగా మీ పరిస్థితి బాగానే ఉంటుంది. శుక్రుడి అనుకూలత వల్ల డబ్బు చేతికి అందుతుంది. అయితే శని 12వ ఇంట్లో ఉండటం వల్ల అనవసరమైన ఖర్చులు కూడా ఉంటాయి. ఈ రోజు మీరు తీసుకున్న పాత అప్పుల గురించి ఆలోచించవచ్చు లేదా వాటిని తీర్చే మార్గాలను అన్వేషిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. వ్యాపారస్తులు ఈ రోజు తమ పోటీదారులపై పైచేయి సాధిస్తారు. మీ వ్యాపారంలో ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడానికి ఇది అనుకూలమైన రోజు. మీ ఉద్యోగుల సహకారంతో పనులను వేగంగా పూర్తి చేస్తారు. మార్కెట్లో మీ పలుకుబడి పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. విద్యార్థులకు ఈ రోజు కష్టపడి చదవడానికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు లేదా ఏదైనా కష్టమైన సబ్జెక్టుకు సిద్ధమవుతున్నట్లయితే మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ పట్టుదల, ఏకాగ్రత మీకు బాగా సహాయపడతాయి. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. విజయం మిమ్మల్ని వరిస్తుంది. వివాహితులకు ఈ రోజు ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు.
మీ భాగస్వామి ఎదుర్కొంటున్న సమస్యలలో మీరు సహాయం చేస్తారు. ఇది మీ ఇద్దరి మధ్య బంధాన్ని బలపరుస్తుంది. రోజువారీ జీవితంలోని బాధ్యతలను కలిసి పంచుకోవడం వల్ల మీ మధ్య అవగాహన పెరుగుతుంది. ప్రేమికులకు ఈ రోజు సంబంధంలో ఉన్న చిన్న చిన్న అపార్థాలను దూరం చేసుకోవడానికి మంచి అవకాశం లభిస్తుంది. ఒకరితో ఒకరు నిజాయితీగా మాట్లాడటం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయి. మీ ప్రేమను మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా చూపించడానికి ప్రయత్నించండి. మేషరాశివారికి జూలై 4వ తేదీన ఏ విధంగా ఉంటుందో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ రోజు మీ కుటుంబ జీవితంలో ఆహ్లాదకరమైన మార్పు వస్తుంది. చంద్రుడు మీ 7వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల మీ దృష్టి అంతా మీ జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులపైకి మళ్లుతుంది. ఇంట్లో సంతోషకరమైన, సామరస్యపూర్వకమైన వాతావరణముంటుంది. బంధువులతో లేదా స్నేహితులతో కలిసి సమయం గడపడానికి ఇష్టపడతారు. ఆరోగ్యం ఈ రోజు మెరుగుపడుతుంది. నిన్నటి వరకు ఉన్న చిన్న చిన్న ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మానసికంగా కూడా మీరు చాలా ఉత్సాహంగా, సంతోషంగా ఉంటారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీకు మరింత శక్తి లభిస్తుంది. మొత్తంమీద ఇది ఆరోగ్యపరంగా మంచి రోజు. ఉద్యోగస్తులకు ఈ రోజు కార్యాలయంలో వాతావరణం చాలా బాగుంటుంది. మీ సహోద్యోగులతో కలిసి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు. టీంవర్కు ఇది సరైన రోజు. మీపై అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతల గురించి చర్చలు జరిగే అవకాశముంది. ఆర్థికంగా ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపార భాగస్వామ్యాల ద్వారా లేదా మీ జీవిత భాగస్వామి ద్వారా ధనలాభం పొందే సూచనలు ఉన్నాయి. డబ్బు చేతికి అందినా ఇతరులతో కలిసి బయటకు వెళ్లడం లేదా షాపింగ్ చేయడం వల్ల ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో మీ భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది. వ్యాపారస్తులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త భాగస్వామ్యాలు లేదా ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం. మీ పబ్లిక్ రిలేషన్స్ మెరుగుపడతాయి. దానివల్ల కొత్త కస్టమర్లు వస్తారు. వ్యాపారానికి సంబంధించి ప్రయాణాలు చేయాల్సి వస్తే అవి లాభదాయకంగా ఉంటాయి. విద్యార్థులకు ఈ రోజు స్నేహితులతో కలిసి చదువుకోవడం వల్ల కష్టమైన విషయాలు కూడా సులభంగా అర్థమవుతాయి. మీ ఏకాగ్రత బాగుంటుంది. ఉన్నత విద్య లేదా విదేశీ విద్య గురించి ఆలోచిస్తున్నట్లయితే అందుకు సంబంధించిన సమాచారం లభిస్తుంది. వివాహితులకు ఈ రోజు చాలా రొమాంటిక్గా ఉంటుంది. మీ దృష్టి అంతా మీ భాగస్వామిపైనే ఉంటుంది. వారితో కలిసి బయటకు వెళ్లడం, సినిమా చూడటం లేదా డిన్నర్ చేయడం వంటివి చేస్తారు. మీ ఇద్దరి మధ్య ప్రేమ, అనురాగం పెరుగుతాయి. మీ బంధంలో కొత్త ఉత్సాహం వస్తుంది. ప్రేమికులకు ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. మీ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడం గురించి ఆలోచిస్తారు. మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది సరైన రోజు. మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి సాన్నిహిత్యం పెరుగుతుంది. మేషరాశివారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.